దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు గత పాత సంవత్సరం అంతా, మరి డిసెంబర్ నెల అంతా కూడా కాచి కాపాడి అనేక విధాలుగా క్రిస్మస్ వేడుకలు జరిగించుకోవడానికి ఆయన కృప చూపి, మరలా ఆయన కృపను బట్టి నూతన సంవత్సరం అనగా 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టి ఉన్నారు. అందును బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మరి మరలా ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటిగా ఈ యొక్క జనవరి నెలలో సంఘం ద్వారా వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ ద్వారా ఏర్పాటు చేయబడిన రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాన్ని మరలా ఈ నూతన సంవత్సరంలో ప్రారంభించుటకు లేకపోతే కంటిన్యూ చేయుటకు దేవుడు ఎంతో సహాయం చేసి ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క కార్యక్రమంలో మనము నూతన సంవత్సరం మనకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒక అభివృద్ధి పరంగా దైవికంగా గొప్ప నెమ్మదిని మరి చక్కటి సంతోషాన్ని ఆనందాన్ని కలిగి ఈ సంవత్సరం మనం జీవించాలంటే మనము ఏం చేయాలి, ఏ విధంగా ఉంటే ఈ సంవత్సరం మనకి ఆనందకరంగా సంతోషకరంగా జయకరమైన సంవత్సరంగా ఉంటుందో అనేది మరి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ నూతన సందేశాన్ని మీకు ఇవ్వాలని దైవజనుడిగా నేను ప్రేరేపించబడి మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ముందుగా వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరి 2వ దినవృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను. ఆమేన్. దేవుడి వచనాలు దీవించి ఆశీర్వదించును గాక. పిల్లలు, ఇక్కడ మనము హిజ్కియా రాజును గురించి, మరి ఆయన తన ఏలుబడిలో అసలు ఏ విధంగా తన పరిపాలన ప్రారంభించాడు, దేవుని విధానాన్ని ఏ విధంగా ఆయన అలవర్చుకుని తన యొక్క పరిపాలనలో ఎంత చక్కటి నెమ్మదిని విజయాన్ని పొందాడో అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మరి ఇశ్రాయేల్ పరిపాలించిన రాజుల్లో ముఖ్యంగా దావీదు ఒకరు, తర్వాత హిజ్కియా ఒకరు. వీరిద్దరూ కూడా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించారని వ్రాయబడి ఉంటుంది. దావీదు ఇక్కడ రాయబడింది, అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. సరండి, ఈ దేవుని దృష్టికి వీరు మంచిగా ప్రవర్తించారు. దావీదు ఒకరు, హిజ్కియా ఒకరు. ఇతను చేసినటువంటి పని ఏంటంటే, మొట్టమొదట ఏలుబడి వచ్చినప్పుడు 25వ సంవత్సరంలో ఆయన రాజు అవ్వాడు. 29 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలీయులను రాజుగా పరిపాలించాడు. అంటే ఇంచుమించుగా అతని వయసు 54 సంవత్సరాల వరకు ఆయన రాజుగా ఇశ్రాయేలు మీద రాజుగా ఏలుబడి చేసినట్లు మనం చూస్తున్నాం. అతడు తన ప్రారంభం ఏలుబడి యందు మొదటి సంవత్సరం, మనం ఇదే కంప్లీట్ మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను. హల్లెలూయా. ఇది హిజ్కియా చేసిన పని. అంటే తన ఏలుబడిలో ప్రారంభం, తన రాజరికం ప్రారంభించిన వెంటనే మొట్టమొదటగా అతడు దేవుని మందిరపు తలుపులు తెరిచి ఆ మందిరాన్ని బాగు చేశాడు. హల్లెలూయా. మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి పని అన్నమాట. దేవుని మందిరపు తలుపులు తెరిచి బాగు చేశాడు. ఇతనికంటే ముందు పరిపాలించిన రాజులు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవునిలో అక్కడ ఆరాధించడం కానీ, దేవునికి బలులు అర్పించడం కానీ, పండగలు చేయటం కానీ,
ఈ రిలీజియస్ విధానం అంతా కూడా వాళ్ళు తిరస్కరించి ఆ దేవతా విధానంలోకి అనేక దేవతల్ని ఆరాధన చేయటం, ఆ ప్రతిమలను పెట్టుకోవటం, ఈవెన్ దేవాలయంలో కూడా దేవాలయాన్ని కూడా మూసివేసి వారు ఆ విధంగా ప్రవర్తించడం వల్ల మరి దేవాలయం మూసివేయబడింది. అయితే హిజ్కియా రాజు దైవికమైన వాడు కనుక, యథార్థముగా దేవునిలో జీవించేవాడు కనుక అతడు చేసిన పని ఏంటంటే మొట్టమొదట యెహోవా మందిరపు తలుపులు తెరిచి మందిరాన్ని బాగు చేశాడు. హల్లెలూయా. మరి ఈ నూతన సంవత్సరంలో ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనకి ఈ నూతన సంవత్సరం కూడా మనకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, మేలుకరంగా ఉండాలంటే మనము కూడా మొట్టమొదట మన జీవితాన్ని, మన హృదయాన్ని దేవునికి అర్పించుకోవాలి, దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి. ఈ సంవత్సరం దేవాలయమును అతను బాగు చేసుకున్నట్లుగా మన జీవితాన్ని బాగు చేసుకునే వారంగా ఉంటే ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మందిరమును తెరవటమే కాదు, ఆ మందిరాన్ని బాగు చేయించాడు. లోన అంతా బూజు పట్టేసి, బురద పట్టేసి, చెదలు పట్టి రకరకాలైనటువంటి విధానం, అపవిత్రమైనవన్నీ కూడా అందులో ఉంటే ముందు వాటిని లేవీలు ప్రతిష్ఠ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవాలయం పనిచేసేవారిని, లేవీల్ని, యాజకుల్ని, దేవాలయం పనిచేసే వాళ్ళందరినీ కూడా మళ్ళీ పిలిచి దేవాలయం పని చేయడానికి మళ్ళీ ప్రతిష్ఠింపచేసి ఆ మందిరాన్ని శుభ్రం చేయటం. మందిరం శుభ్రమైన తర్వాత మళ్ళీ వాయిద్యాలు, దేవుని మందిరంలో దేవుని ఆరాధన చేయటంలోను, బలులు అర్పించడంలో, అలాగే పాటలు పాడడం, ప్రార్థనలు చేయటం, వాయిద్యాలు, ఈ పాటలు ఆసాపు, దావీదు రచించిన కీర్తనలు, ఇలాగా దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుణ్ణి స్తుతించడంలో, మరి అలాగే దేవునికి పండగలు, మరి పస్కా పండగని, ఈ పండగను చేయటంలో హిజ్కియా రాజు ఎంతో మరి భయభక్తులతో ఆ పనిని చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దాని విషయాలు కొన్ని మనం తెలుసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు, యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. సరే, అంటే ఈ రకరకాలైన ఈ దేవాలయముల మందిరంలో కూడా ఇతర వస్తువులు, అపవిత్రమైన దేవాలయంలో ఉండకూడనటువంటి వస్తువులు అనేకమైనవి ఇందులోకి వచ్చేసాయి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. అది దేవాలయం శుభ్రం చేయటం అంటే నిషిద్ధ వస్తువులు ఉన్నాయి, అందులో పనికిరానివి, దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయి, అవన్నీ కూడా దాటిని ముందు తీసేసుకోవాలి. అలాగే మన జీవితంలో కూడా మనం కూడా మనలో ఉన్నటువంటి అవిధేయతలు, మనకున్న లోట్లు, ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది ఏదున్నా సరే దాన్ని మనం ఈ నూతన సంవత్సరంలో తీసివేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఈ నూతన సంవత్సరం నీకు ఎంతో ఆశీర్వాదకరంగా చేస్తాడు. చూడండి, నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకు కొనిపోడు. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడునంతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకుని దాన్ని అలక్ష్యం చేశారు. అంటే దేవాలయాన్ని అలక్ష్యం చేశారు, ద్రోహులయ్యారంట. అంటే దేవుని ఆలయాన్ని పెడచేని పెట్టారు. మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయు దహనబలు అర్పింపకై ఉండరు. సరే, లైట్లు ధూపం వేయాలి, తర్వాత దీపం వెలిగించాలి ఇప్పుడు కూడా దేవాలయంలో. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని వెలుగు, దీపం ఆరిపోయిందేమో, ప్రార్థన ధూపం లేదేమో, సరిగా మనం ఆత్మీయ స్థితి సరిలేదేమో, దేవాలయం చీకటైపోయిందేమో, అలాగే మన హృదయం కూడా ఈ పాత సంవత్సరంలో చీకటమయమైపోయిందేమో, దీపం ఆరిపోయిందేమో.
అలాగే ధూపం లేదేమో, దేవాలయం తెరిచి ఉండి అన్నీ బాగుంటే అవన్నీ ఉంటాయి. ప్రతి దీపవృక్షం మీద దీపం వెలుగుతూ ఉంటుంది, తర్వాత ధూపం వేయటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవాలయం మూసిబడిపోయిందో ఇవన్నీ కూడా పాడైపోయి, దీపం మారిపోయింది, ఈ యొక్క ధూపం వేయటం వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు లేవీయులను ఆయన మళ్ళీ చూడండి, ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయు దహనబలు అర్పించుకుంటున్నారు. అందుచేత యెహోవా యోదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీద కోపించి మీరు కన్నులారా చూచినట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలు భార్యలు చెరలోను పోయిరు. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలైన దేవుడైన యెహోవా మహోగ్రత చల్లార్చున్నట్లు ఆయనతో మనం నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకుని కదా, మీరు అశ్రద్ధ చేయకుడి. హల్లెలూయా. కాబట్టి వీటిల్లో మనం అశ్రద్ధ చేసామేమో. దీపం వెలిగించడంలో కానీ ధూపం వేయటంలో కానీ మనము అనగా దేవుని విధానంలో మనం అశ్రద్ధ చేసామేమో ఈ సంవత్సరం. దేవుని సన్నిధికి రావటంలో కానీ, తర్వాత దేవునికి ఇవ్వడంలో కానీ, ప్రార్థనలు చేయించుకొని ఇంటి దగ్గర ప్రార్థన చేయడంలో, దైవిక విధానంలో అశ్రద్ధ చేసామేమో. హిజ్కియా అంటున్నాడు, మీరు అశ్రద్ధ చేయకుడి, మళ్ళా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మళ్ళా మీ దీపాలు వెలిగించి మళ్ళా దేవునికి మీరు యాజకులారా మీరు ధూపం వేయటం చేయండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. అలాగే మనం ఈ నూతన సంవత్సరంలో బిడ్డలారా, మన హృదయం అనే దేవాలయం తెరవబడిన వారమై చక్కటి దీపమును వెలిగించుకున్న వారమై మన ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకొని జీవితాన్ని బాగు చేసుకొని మరలా చక్కగా ప్రార్థించే వాళ్ళంగా, ధూపం వేసేవారుగా, ప్రార్థన చేసేవారంగా ఉండాలని, అప్పుడే ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉంటుందో మీకు మీరే తెలుసుకోగలరు. ఇలా చేశారు. అప్పుడు వెంటనే వాళ్ళు ప్రతిష్ఠ చేసుకొని 15 వచనం ఉంది, వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞను చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపల భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిర ఆవరణలో తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. హల్లెలూయా. సరే, నిషిద్ధ వస్తువులు ఏమీ కూడా ఉండకూడదు దేవాలయంలో. అప్పుడు రాజు ఎలాగైతే ఆజ్ఞాపించారో వెంటనే వాళ్ళు తలుపులు తెరిచి లోనకి వెళ్ళి తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటిని కూడా తీసేసి బయటకు తీసుకొచ్చారు. అప్పుడు లేవీలు వాటిని తీసుకొని ఎక్కడ పాడేశారండి? కిద్రోను వాగులో పారవేశారు. ఎందుకు వాగులో పారవేయాలి అంటే అవి ఇక కంటికి కనబడకూడదు అనమాట. అవి అపవిత్రమైనవి, అవి నిషిద్ధమైనవి కాబట్టి అవి దూరంగా పారవేయాలి. అలాగే మన జీవితాల్లో గత 10 సంవత్సరంలో ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఏదన్నా, ఆయస్కరమైనది ఏదన్నా, దేవునికి ఏదైతే ఇష్టం లేదో వాటిని మన జీవితాల్లో ఉన్నట్లయితే వాటిని కూడా మనం ఎత్తి తీసివేసి కిద్రోను వాగులో మనం పడవేసే వారంగా లేక దూరమును పడవేసే వారంగా ఉండాలి. బహుశా అక్కడ విగ్రహారాధన సంబంధించిన కొన్ని ప్రతిమలు ఉండొచ్చేమో, బొమ్మలు పెట్టారేమో దేవాలయంలో. వాటన్నిటినీ తీసుకొని ఇప్పుడు కిద్రోను వాగులో పారవేసినట్లుగా మన జీవితాల్లో కూడా మనం కూడా ఆయాస్కరమైన దేవునికి నిరుత్సమైనవి ఏమున్నా సరే వాటిని తీసి పారవేసి దేవుని మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకున్నారు, బాగు చేసుకున్నారు. హల్లెలూయా. తర్వాత మళ్ళీ ఇంకా వారు చేసింది ఏంటంటే, అలా తర్వాత మరి దేవునికి బలి పశువులను తీసుకురావటం జరిగింది. చూడండి 23వ వచనం, దహన బళ్ళు పొట్టేళ్ళు తీసుకురామన్నప్పుడు వారు రాజు చెప్పినట్టుగా తీసుకొచ్చి పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటికి సమాజం ఎదుటికి మేకపోతులను తీసుకురాగా వారు తమ చేతులను వారి మీద ఉంచిన తర్వాత యాజకులు వాటిని వధించారు. ఇశ్రాయేలు అందరి కొరకు దహన బలియు పాపరిహార అర్పింపలను రాజు ఆజ్ఞాపించండు గనుక ఇశ్రాయేలు అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై
బలిపీఠం మీద వాటిని రక్తమును పోసి పాప పరిహారాలు బలి అర్పించిరి. హల్లెలూయా. సరండి, అంటే పాపము నుండి విడుదల పొందాలి. పాపం అనేది ఏమి ఉండకూడదు. ఇంతవరకు వీళ్ళు దేవుల్లో సరిగా జీవించబోవడం, మరి దేవుని మందిరం సేవను మొదలేయటం, లోకంలో కలిసిపోవటం వల్ల వీళ్ళ అపవిత్రత వచ్చి పడిపోయింది. విగ్రహారాధనకి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రతిష్ఠ చేసుకున్నప్పుడు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము ద్వారా వారి యొక్క అపవిత్రత అంతా కూడా తీసివేయబట్టనట్టుగా అక్కడ బలులను వాటిని అర్పించి వాళ్ళని శుద్ధి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన జీవితాల్లో మనం ఎప్పుడైతే మనం అపరాధములను మన పాపలను ప్రభు దగ్గర ఒప్పుకుంటామో, మరి మన గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు రక్తంతో మనం కడగబడటం కూడా జరుగుతుంది. హల్లెలూయా. కడగబడాలి, శుద్ధి అవ్వాలి. ఏది అపవిత్రత అనేది మన జీవితంలో ఉండకూడదు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ దేవాలయంలో ఆ పరిశుద్ధుడైన దేవుడు మనలో ఉండాలంటే, ఆయన మనతో మనం ఆయనతో ఉండాలంటే మనం పరిశుద్ధులమై ఉండాలి. కనుక వాళ్ళని అక్కడ రక్తముతో ప్రోక్షించినట్లు బలిపీఠం మీద వాటిని రక్తం ప్రోక్షించి పాప పరిహారార్థ బలి అర్పించిరి. అలాగే మన ప్రభువు కూడా మన కొరకు ఆయన ఒక గొర్రెపిల్లగా, ఆయన సిలువలో ఒక గొర్రెపిల్లగా రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా పాపం అపవిత్రమైందన్న ప్రభు దగ్గరికి వచ్చి పాపలు ఒప్పుకుంటే వెంటనే ఆయన రక్తం మన ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడతామో, వెంటనే యేసు మన పాపములను క్షమించి మనకి గొప్ప స్వస్థతనివ్వడానికి, పాప విమోచన, రక్షణ, స్వస్థతనిచ్చి బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇలాగ ఈ కార్యక్రమం అంతా కూడా హిజ్కియా రాజు మందిరమును శుద్ధి చేయటం, మళ్ళీ బలు అర్పించి రక్తపోక్షణ చేయటం జరిగింది. మళ్ళీ ఇంకా చూద్దాం. దావీదు రాజుకు దీర్ఘదర్శిన గాదును ప్రవక్త అయిన నాతానును చేయించిన నిర్ణయం చెప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలను, సితారలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. మళ్ళా అక్కడతోటే బల్లర్పించి పాపం కాదు, దేవుని మందిరంలో వాళ్ళు పనిచేయాలి కాబట్టి మళ్ళా వారు సితారాలు వాయించాలి, వాయిద్యాలు వాయించాలి, పాటలు పాడాలి, ఆరాధన. సరే, ఎంత క్రమముగా దేవుడు చేస్తున్నాడో. పాటలు పాడటం మొదలుపెట్టారు, తర్వాత మళ్ళీ వాయిద్యాలు శుభ్రం బాగు చేయటం మొదలెట్టారు, తర్వాత పాటలు పాడటం మొదలెట్టారు, ఆరాధన చేయటం, దేవాలయంలో దేవుని మందిరంలో దేవుని ఆరాధించడం, పాటలు పాడటం అనే క్రియ ఉంది కనుక అక్కడ మరలా హిజ్కియా ఆ రకంగా చేస్తున్నాడు. చూడండి, సితారాలు వాయించు, స్వరమండలం, తాళములు లేవీలో నేర్పారు. సరే, ఇవన్నీ వాయిద్యాలు వాయించాలి దేవాలయంలో, వాటిని ఏర్పాటు చేసును. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించుండెను. సరే, ఏదైతే దేవుడు తన మందిరంలో జరగాలనుకున్నాడో, ఏ విధంగా ఆరాధన ఉండాలో, ఏ విధంగా వాయిద్యాలు ఉండాలో, ఏ విధంగా పాటలు పాడాలో అని దేవుడే తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇక్కడ హిజ్కియా అదే ప్రకారంగా దేవాలయమును ప్రతిష్ఠించి, యాజకులు ప్రతిష్ఠించుకొని బలులు అర్పించడం, రక్తం ప్రోక్షించడం, తర్వాత వాయిద్యాలన్నీ శుభ్రం చేయడం, తర్వాత పాటలు పాడటం కూడా మనం చూస్తున్నాం. చూడండి, తర్వాత ఈ వాయిద్యముల ద్వారా, అంటే ఎప్పుడైతే బలి రక్త ప్రోక్షణ జరుగుతుందో బూరలతో వాయిద్యాలు వాయించడం, స్వరమండంతో చూడండి, బలిపీఠం మీద దహన బలులను అర్పించడాన్ని హిజ్కియా ఆజ్ఞాపించను. దహన బలి అర్పణ ఆరంభం అవుతూనే బూరల ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుడుతోనూ యెహోవా స్తుతిగానము ఆరంభమాయెను. హల్లెలూయా. చూసారా, దేవుణ్ణి స్తుతించడం ప్రారంభమైంది దేవాలయంలో. బిడ్డలారా, ఒకవేళ మనం కూడా దేవుని స్తుతించడం, ప్రార్థన చేయడం, ధూపం వేయటం మానేసమేమో, పాటలు లేవేమో, ప్రార్థన లేదేమో, 10 సంవత్సరం దేవుని విడిచిపెట్టి దూరంగా అయిపోయి ఈ ఆత్మీయ విధానం ఏమీ లేకుండా నీవు నేను జీవించామేమో. అయితే దేవుడు తన కృపను బట్టి మరలా ఒక నూతన సంవత్సరం ఇచ్చాడు. కాబట్టి హిజ్కియా రాజు ఎలాగైతే మొదటి సంవత్సరం మొదటి నెలలో ఏ విధంగా ఆయన చేశారో, అలాగే నూతన నెలలో మన జీవితాలను దేవునికి అలాగా
అర్పించుకొని మన విషయాలన్నీ దేవుని దగ్గర చెప్పుకొని, మరి ఏదైతే దేవాలయంలో ఉండకూడదున్నాయో అవన్నీ తీసివేసుకొని, ఏవైతే ఉండాలో అవన్నీ మళ్ళీ మనం సంపాదించుకోవాలి. పాటలు ఉండాలి, ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి, ఆరాధన. ఇగోసారి అన్ని క్రమంగా యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయను. బూరలు వాయించడం, తాళములు వాయించడంతోటి, పాటలు పాడటంతో దేవుని ఆరాధన ప్రారంభమైంది. హల్లెలూయా. కనుక దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. మరి గత సంవత్సరం సరిగా ఆయన్ని ఆరాధించలేకపోయామేమో, స్తుతించలేకపోయామేమో. ఈ సంవత్సరం ఆయన్ని స్తుతించి ఆరాధించాలి. ఆరాధించడం ఆరంభమైన అంతసేపును సర్వసమాజం అంతా కూడా ఆరాధించండి. గాయకులు పాటలు పాడుచుండిరి. గాయకులేమో గానం పాటలు పాడుతూ ఉండాలి. వాయిద్యకారులేమో బూరలు ఊదువారు నాదము చేయుచుండు. దాన బలి అర్పణలు సమాప్తం వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించటం ముగించిన తర్వాత రాజును అతనితో ఉన్న వాడందరినూ తమ తలలు వంచి ఆరాధించిరి. హల్లెలూయా. బిడ్డలారా, మనం ప్రభుని ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభమైంది. చూసారా, ప్రభువు కూడా మనల్ని కోరేది ఏంటి తెలుసా? ఆయన్ని మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎలాగా? యోహాను సువార్తలో ప్రభు చెప్తున్నాడు, తన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. కాబట్టి ఆరాధన లేదేమో, పాటలు లేవేమో, వాయిద్యాలు లేవు, స్తుతి లేదేమో, స్తుతి ఆరాధన లేదేమో. కనుక ఈ నూతన సంవత్సరంలో అవన్నీ మనం రిపేర్ చేసుకుని, బాగు చేసుకుని, పాటలు పాడటం, ఆరాధన చేయటం, దేవుని స్తుతించడం జరుగుతుంటే ఖచ్చితంగా మన జీవితాల్లో ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా, గొప్ప నెమ్మది కలిగి, గొప్ప విధానం కలిగిన సంవత్సరంగా. అది కూడా లాస్ట్లో మీకు చెప్తున్నాను, ముగించేస్తాను. చూడండి, తర్వాత వారు అర్పించడం ముగిన తర్వాత రాజును అతడున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. 30వ వచనం, దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులు లేవీయులను ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. హల్లెలూయా. ఈ విధంగా దేవుని మందిరమును వారు ప్రతిష్ఠించి, దేవుని మందిరంలో జరిగే సేవ, బలులు అర్పించడం, పాటలు పాడటం, వాయిద్యాలు వాయించడం, దేవుని ఆరాధించడం, అందరూ కూడా సంతోషముతో స్తోత్రములు పాడి తలలు వంచి ఆరాధించిరి. హల్లెలూయా. చూసారండి, అది దేవుని స్తుతించడం అంటే. మనం క్రిస్మస్ నెలలో చదువుకున్న క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. అలాగే మరి గత సంవత్సరంలో మనం ప్రభుని సరిగా ఆరాధించలేకపోయాము, స్తుతించలేకపోయామేమో, ప్రార్థించలేకపోయామేమో, దేవుని సన్నిధిలో గడపలేకపోయామేమో. మరి ఈ సంవత్సరం దాన్ని నువ్వు తెలుసుకొని ప్రతిష్ఠ చేసుకుంటే, మళ్ళా దేవునికి నువ్వు ప్రతిష్ఠ చేసుకొని ప్రార్థన చేయటం, పాటలు పాడటం, ఆరాధన చేయటం నువ్వు చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప మేలు. ఇలా చేయటం వల్ల హిజ్కియా రాజు క్లుప్తంగా హిజ్కియా రాజు జీవితంలో ఒక చక్కటి నెమ్మదికరమైన వాతావరణం. ఎంతోమంది రాజులు అతని మీదకి యుద్ధానికి వచ్చినప్పటికీ ఎవరు కూడా అతన్ని, ఆ ఇశ్రాయేల్ హిజ్కియా రాజుని జయించలేకపోయి. మరి పెద్ద పెద్ద రాజులు అతని మీదకి వచ్చి యుద్ధం చేయడానికి మరి చాలా సన్నాహాలు చేస్తూ ఉత్తరాల మీద ఉత్తరాలు. రాజు అయినటువంటి ఒక ఆయన సెన్హెరీబు, అశ్షూర్ రాజు అయిన సెన్హెరీబు వచ్చి యుద్ధం అన్ని దేశాల మీద జయించి వచ్చి ఇశ్రాయేల్ మీద కూడా జయం పొందాలని మరి ఇది చేసినప్పుడు హిజ్కియా తన పంపించిన ఉత్తరాన్ని, అంటే సెన్హెరీబు పంపించిన ఉత్తరాన్ని హిజ్కియా దేవాలయంలో పెట్టి ప్రార్థన చేశాడు. సరే అండి, ప్రార్థన చేయగా మరి దేవుడు ఒకే ఒక దూతను పంపి 185,000 మందిని ఒక్క రాత్రే సూర్యులందరినీ హతం చేసి, ఆ దెబ్బతోటి అతను దేవుని దూషించాడు, ఇశ్రాయేల్ రాజును దూషించాడు. ప్రజలందరినీ కూడా మోసం అంటే మీరు అతని మాట నమ్మకండి, ఏ దేవుడు నా చేతిలోంచి మిమ్మల్ని రక్షించలేదు, మీ దేవుడు కూడా అంతే అని దేవుడిని కూడా ఎగతాళి చేయడం వల్ల దేవుని కోపం అతని మీద రగులుకుంది. హిజ్కియా ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, యథార్థపరుడు కనుక. వెంటనే ఒక దూతను పంపించి అంతమంది బలసులను హతం చేసేటప్పటికి, తెల్లవారేటప్పటికి అతని సైన్యం అంతా కూడా శవాల దెబ్బ అయిపోయింది. ఇక భయపడిపోయి తిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతే అక్కడ ఊరుకున్నాడు దేవుడు. అతని దేవత గుళ్ళోకి వెళ్ళి మొక్కుతున్నప్పుడు తన సొంత కడుపును పుట్టినటువంటి కుమారుడే నెత్తి మీద పెద్ద బండను వేసి అతన్ని చంపేసినట్లుగా చూస్తున్నాం. సరే, బలవంతుడు అనుకున్నాడు, ఈ దేవుడు నన్ను ఏమి చేయలేదు అనుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడు ఏదో ఒట్టి దేవుడు అనుకున్నాడు. బిడ్డలారా, మన దేవుడు ఒట్టి దేవుడు కాదు. మనం యుద్ధం అక్కడ హిజ్కియాతో అంటాడు దేవుడు, మీరు చేయవలసిన పని లేదు, యుద్ధము యెహోవాదే. అలాగే ఈ సంవత్సరంలో నువ్వు ఊరిక ఏమీ తపన పడక్కర్లేదు. ఏ విషయాలు వచ్చినా నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షంగా దేవుడు యుద్ధము చేసి నీకు జయమిచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో నువ్వు ఆరాధన చేసి దేవుని స్తుతించినప్పుడు ఏ విషయంలో అయినా సరే దేవుడు నీకు హిజ్కియా వలె జయమిచ్చి నీ పక్షముగా ఆయన కార్యం చేస్తాడు. ఇది మా సంఘ బిడ్డలకి సంవత్సరం చెప్పిన సందేశం. అర్థమైందండి? యుద్ధము యెహోవాదే, మంద కాదు. మనం పోరాడవలసిన పని లేదు, మనం యుద్ధం చేయవలసిన పని లేదు, దేనికి దిగులు పడవలసిన పని లేదు, చింతపడిన పని. నూతన సంవత్సరంలో ఏమీ బెంగపడలేదు, అంతా ఆయనే చూసుకుంటాడు, ఆయనదే ఇదంతా కూడా. అలాగే ఈ నూతన సంవత్సరం మీరు కూడా హిజ్కియా వలె దేవుని సన్నిధిలో యథార్థవంతులై దేవుని ఆరాధించడంలో, మందిరంలో దేవుని స్తుతించడంలో, పాటలు పాడుకోవడంలో మీరు నమ్మకముగా ప్రతిష్ఠను దేవుల్లో జీవించడం నేర్చితే ఖచ్చితంగా హిజ్కియాకి దేవుని సహాయం ఎలా దొరికిందో అలాగే మీకు కూడా దొరుకుతుంది. మిమ్మల్ని కూడా, మీ పక్షాన్ని కూడా దేవుడు జయమిచ్చి మీ గొప్ప విజయాన్ని ఇచ్చి గొప్ప నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, అన్ని విషయాలు మీరు ఒకవేళ ఏదైనా శారీర బలహీనతో బాధపడుతున్నట్లయితే ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మంచి ఆరోగ్యం ఈ నూతన సంవత్సరం మీకు దొరుకుతుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉంటే తీరతాయి. ఏ మేలైనా ఆయనలో ఉంది, ఏ శుభములైనా, ఏ దీవెనలైనా, మరి గుడ్ టైడింగ్స్ అన్నీ కూడా శుభములు అన్నీ ఆయనలో ఉన్నాయి. శాంతి ఉంది, సమాధానము, నెమ్మది ఉంది. అవన్నీ మీకు ఇచ్చి సమృద్ధిగా ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని నడిపించి దేవుడిగా ఉన్నాడు. ఆ రకంగా ఈ నూతన సంవత్సరంలో హిజ్కియా ఎలా ప్రతిష్ఠించుకున్నాడో, దేవుని విధానాన్ని ఎలా బాగు చేసుకున్నాడు, అలాగే మనం కూడా బాగు చేసుకుని మరి నూతన సంవత్సరాన్ని ఎంతగా జయకరంగా జీవిద్దాం. అభివృద్ధి పరంగా సంతోషకరంగా ఉండి ప్రభువులో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మీకు సమృద్ధిగా దయచేయాలని దైవజనుడిగా నేను ఈ నూతన సంవత్సరం మొదటి సందేశాన్ని మీకు ఇస్తూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మీకు అందరికి కూడా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, 2025 నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసావు. ఈ మొదటి కార్యక్రమంలో మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. హిజ్కియా ద్వారా ఒక అద్భుతమైన సందేశం మీరు మాకు ఇచ్చారు. అలాగే వాక్యం వింటున్న బిడ్డలు కూడా మరి నిన్ను గత సంవత్సరంలో నిర్లక్ష్యం చేశారేమో, నిర్లక్ష్యంగా స్పెండ్ చేశారేమో తండ్రి. కాబట్టి ఈ సంవత్సరం అలా కాకుండా మరలా నూతనంగా ప్రతిష్ఠించుకొని ఆసక్తితో నీ సన్నిధిలో గడిపడానికి, ఆరాధనలోను, పాటలలోను, స్తుతించడంలో, నీకు ఇవ్వడంలో, నీ సన్నిధికి రావడం, అన్నిటిలో కూడా శ్రద్ధ వహించి అశ్రద్ధను తీసివేసి శ్రద్ధగా ఉండి భక్తి కలిగిన వారికి ఉండి హిజ్కియా వలె, దావీదు వలె నీ సన్నిధిలో ఎంతో వారు అభివృద్ధి చెందడానికి ఈ నూతన సంవత్సరం నూతన దీవెన ఆశీర్వాదాలతో వారు ముందుకు సాగడానికి కృప చూపించండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేసి మీరే మహిమ పొందమని, ఈ ప్రార్థన నీ పాసాన్ని చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.